'సెవెన్ బై జీ'. సోనియా అగర్వాల్ గారు హీరోయిన్‌గా నటించిన 'సెవెన్ బై జీ బృందావన్ కాలనీ' సినిమా ఎంత కల్ట్ క్లాసిక్ ఫిల్మో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆవిడ ఈ సినిమాలో కూడా ఉన్నారని 'సెవెన్ బై జీ' అనే పేరుని యూజ్ చేసుకున్నారు హైప్ కోసం. 2 అవర్స్ 18 మినిట్స్ రన్ టైమ్‌తో హారర్ ఫిల్మ్‌గా ఆల్రెడీ తమిళ్‌లో స్ట్రీమ్ అవుతున్న సినిమానే అట్టర్ ఫ్లాప్ రిజల్ట్ వచ్చినా సరే, ఆహాలో తెలుగులో స్ట్రీమ్ చేస్తున్నారిప్పుడు. ఇక చూసాక నాకైతే అదే ఏజెస్ ఓల్డ్ స్టోరీ విత్ అల్ట్రా లాగ్ అండ్ బోరింగ్ నరేషన్ విత్ జీరో థ్రిల్స్. హారర్ కూడా లేదు. అస్సలు నచ్చలేదు గైస్. ఏదో ఉన్నట్టు భయపెడదాం అన్నట్టు ఫస్ట్ హాఫ్ నడిపి, సరే అది దెయ్యం అని ఇంటర్వల్‌లో చూపించి, ఇక సెకండ్ హాఫ్‌లో దెయ్యానికి ఏం జరిగింది? ఆ తర్వాత దెయ్యం ఏం రివెంజ్ తీర్చుకుంది? ఇదే అరిగిపోయిన స్టోరీ ఎన్నో సినిమాల్లో చూసినట్టుగా నరేటెడ్ ఇన్ ఈవెన్ మోర్ బోరింగ్ వే. ఇక చూస్తానంటే మీ ఇష్టం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. స్టోరీ లైన్ ఆల్రెడీ చెప్పేసిందే. ప్లస్ పాయింట్స్ అయితే ఫస్ట్ హాఫ్‌లో భయపెడదాం అనేలా రాసిన సీన్స్ అవి కూడా వర్కౌట్ అవ్వలేదు. కాకపోతే సెట్టింగ్ బావుంది. కొంచెం మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో. అంతే. మెయిన్ లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ పర్లేదు. మైనస్ పాయింట్స్ అయితే సినిమా మొత్తం అవే. అసలు హారర్‌నే లేదు. తెలిసిన స్టోరీనే మళ్ళీ ఔట్‌డేటెడ్ వేలో ప్రెజెంట్ చేయడం. ముగ్గురిని ఒకేసారి చంపితే 10 మినిట్స్‌లో అయిపోయే సినిమాని సెకండ్ హాఫ్ అరగంట పాటు సాగదీశారు. లాస్ట్‌లో ఆ టైంలో రొమాంటిక్ డ్యూయెట్ ఎందుకొచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ప్రతీదీ లెంతీగా నరేట్ చేసుకుంటూ వెళ్తారు. దెయ్యం అంట రామంజు, పోమంజు అంటూ వచ్చి పోతూ ఉంటుంది. అడగగానే ఫ్లాష్ బ్యాక్స్ ఇప్పేస్తుంది. మరి ఫ్లాష్ బ్యాక్ వినగానే ఇంట్లో ఉన్న హీరోయిన్ సపోర్ట్ ఇస్తది. ఇక మిగతాదంతా యథావిధిగా పరిగెట్టిస్తూ ఉంటుంది. ఇక డబ్బింగ్ క్వాలిటీ అయితే ఇది మరుగుదొడ్ల నిర్మాణానికి వాడే స్థలం. ఇక్కడే ప్రభుత్వం ఈ స్థలాన్నే కేటాయించింది. ఇలానే ఏదో యాడ్ ఫిల్మ్ చెప్పినట్టు డబ్బింగ్. అసలు 'ఆహాలో' డబ్బింగ్ బానే చెప్పినా సరే వాయిస్‌కి, మ్యూజిక్‌కి బ్యాలెన్స్ చేయట్లేదు ఈ మధ్య. అందువల్లనే వాయిస్ ఎక్కువొస్తుంది. మ్యూజిక్ తక్కువ వినపడుతుంది. ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ అయితే తగ్గించేస్తుంది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే హాయిగా వేరే సినిమా చూసుకోండి. ఇట్స్ అన్ ఔట్‌డేటెడ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.7/5. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.